అమావాస్య అంటూ ఉంటారు కదా. ఆ రోజున ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో చాలామంది తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ ఆ పరమశివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా కూడా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ కొత్త అమావాస్య రోజున, అంటే ఉగాది ముందు వచ్చే అమావాస్య రోజున పెద్దవాళ్లకు పితృతర్పణాలు చేయటం, పిండ ప్రదానం చేయటం వల్ల ఎంతో సంతృప్తి కలిగి మనకి ఎలాంటి అడ్డంకులు రాకుండా వాళ్ళు చూస్తారని శాస్త్రం కూడా స్పష్టం చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు పుణ్యతీర్థాల్లో నిర్వహించడం వల్ల కూడా మనకి ఉత్తమ గతులు కలుగుతాయని, పోయిన పెద్దవాళ్ళకు కూడా ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తుంది మన శాస్త్రం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.